రమేష్ క్లాసెన్ డేంజర్ ప్లేయర్. గత సీజన్లో భారీ ధరకు క్లాసెన్ను ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. 2023-2024లో 5,25,00,000కే తీసుకున్న ప్లేయర్ను గత సీజన్కు ముందు మాత్రం భారీ ధర పెట్టి రిటైన్ చేసుకుంది. ఏకంగా 23 కోట్లు ఇచ్చింది. సన్ రైజర్స్ ఎక్కువ మొత్తం ఇచ్చి రిటైన్ చేసుకున్న ఆటగాడు కూడా క్లాసెనే. అయితే ఈసారి ఈ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ను సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేస్తుందని చర్చ జరిగింది. వేలానికి వదిలేశాక తక్కువ ధరకే మళ్లీ తీసుకోవచ్చనే ఆలోచన కూడా ఎస్ఆర్హెచ్కు వచ్చిందని ప్రచారం నడిచింది. అయితే సన్ రైజర్స్ యాజమాన్యం మాత్రం క్లాసెన్ను వదులుకోలేదు. 2026 సీజన్ కోసం ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ను అట్టిపెట్టుకుంది. ప్రధాన ఆటగాళ్లను దాదాపుగా కొనసాగించింది. షమీని మాత్రం వదిలించుకుంది. కొద్ది రోజుల క్రితం ట్రావిస్ హెడ్ కూడా వెళ్లిపోతాడని ప్రచారం జరిగింది. ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ హైదరాబాద్కు వస్తాడని కథనాలొచ్చాయి. కానీ ఇదంతా జస్ట్ ప్రచారం మాత్రమేనని తేలిపోయింది. ముంబై ఇండియన్స్తోనే రోహిత్ శర్మ ప్రయాణం కొనసాగబోతోంది. ట్రావిస్ హెడ్ను సైతం సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేలేదు. అయినా స్టార్ ప్లేయర్లను వేలంలోకి వదిలేస్తే మళ్లీ దక్కించుకోవడం కష్టం. అందుకే క్లాసెన్, ట్రావిస్ హెడ్ విషయంలో ఎస్ఆర్హెచ్ రిస్క్ చేయలేదనే చర్చ ఉంది. కెప్టెన్గా కమిన్స్ కొనసాగటం ఖాయమని తేలిపోయింది. గత 2 సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ను కమిన్సే నడిపించాడు. 2024లో ఎస్ఆర్హెచ్ను అద్భుతంగా లీడ్ చేశాడు. ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్లో తేలిపోయినా కెప్టెన్గా కమిన్స్ మంచి మార్కులే సాధించాడు. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ విఫలమైన కమిన్స్ను వదులుకోవడానికి సన్ రైజర్స్ ఆసక్తి చూపించలేదు. ఇషాన్ కిషన్ను వదిలేస్తారన్న ప్రచారానికి కూడా టీమ్ మేనేజ్మెంట్ ఫుల్ స్టాప్ పెట్టింది. యంగ్ ప్లేయర్ను రిటైన్ చేసుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ సైతం జట్టులోనే ఉన్నాడు. కొంతకాలంగా ప్రచారం జరిగినట్టుగా హర్షల్ పటేల్ను సైతం ఎస్ఆర్హెచ్ వదిలేలేదు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని కూడా జట్టులోనే కొనసాగించింది. ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకున్న ప్లేయర్ల జాబితాలో అనికేత్ వర్మ, ఆర్ సమరన్, హర్ష దుబే, కామిందు మెండిస్, బ్రైడన్ కార్స్, జయదేవ్ ఉనాద్గత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ ఉన్నారు. 8 మందిని మాత్రం ఎస్ఆర్హెచ్ వదిలేసింది. వదిలేసిన ప్లేయర్ల జాబితాలో అభినవ్ మనోహర్, అథర్వ తైడే, వియాన్ ముల్డర్, సచిన్ బేబీ, మహమ్మద్ షమి, సిమర్జిత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా ఉన్నారు. ఇతర ఫ్రాంచైజీల నుంచి ఎవరిని కూడా ఎస్ఆర్హెచ్ ట్రేడ్ చేసుకోలేదు. సన్ రైజర్స్ దగ్గర ఇంకా 25,50,00,000 బ్యాటింగ్లో ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్గానే ఉన్న బౌలింగ్ విభాగాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. వేలంలో బౌలర్లపైనే ఎక్కువగా ఫోకస్ చేసే ఛాన్స్ కనిపిస్తోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.